నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు 35-39 వార్డుల్లో 60 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వంశీకృష్ణ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా శ్రీలంక ట్రింకోమలి వద్ద కేంద్రీకృతమైన అల్పపీడనం రానున్న 12 గంటల్లో మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ కేంద్రం. ఉత్తర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖను అభివృద్ధి పదంలో నడిపించడమే కూటమి లక్ష్యమని వెల్లడి. బిఎంఆర్డీఏ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రణవ్ గోపాల్ అధికారులు ప్రజా ప్రతినిధులు పాత్రికేయుల సలహాలు సూచనతో సంస్థను అభివృద్ధి పదంలో నడిపిస్తానని స్పష్టం. రాష్ట్ర ప్రభుత్వం మహావిశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు పల్లా శ్రీనివాసరావులు తెలిపారు. 25వ వార్డులో చేపట్టనున్న అభివృద్ధి పనులకు విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్, జీవీఎంసీ అధికారులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావులు మాట్లాడుతూ విశాఖను మరింతగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో విశాఖ అన్ని రంగాల్లోని మరింత అభివృద్ధి సాధించడం ఖాయమన్నారు. రాష్ట్రానికి పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సుమారు 29 లక్షలు పెట్టి బీటీ సీసీ రోడ్లు మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బీజేపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి విష్ణు గారు ఒక చొరవతోని, అలాగే స్థానిక కార్పొరేటర్ సోదరులు మా సారిపల్లి గోవింద్ గారు చొరవతో ఈరోజు జీవీఎంసీ ఫండ్తో ఇక్కడ ఈ రోడ్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుందండి. దాంట్లో మా ఇల్లు ఇక్కడ ఉంది కనుక వారు నన్ను ఆహ్వానించారు. వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే రాబోయే రోజుల్లో స్టేట్ వైడ్ ఎక్కడ కూడా గుంతలు లేనటువంటి రోడ్లు వేయడానికి కూడా సుమారు 820 కోట్లు పెట్టడం జరిగిందండి. అయితే ఈ ఫండ్స్ మాత్రం ముఖ్యంగా జీవీఎంసీ నుంచి వచ్చినాయి. మిగతా అన్ని రోడ్స్కి కూడా ఎక్కడైతే ఈ గుంతలు ఉన్నాయో అవి పూడ్చడానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి సుమారు 820 కోట్లు పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ మౌలిక వసతులపైన పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాజేంద్ర నగర్లో వార్డు నెంబర్ 25లో సారిపల్లి గోవింద్ గారు ఆయన కార్పొరేటర్గా ఉన్నారు. అట్లాగే అదృష్టం ఏంటంటే ఈరోజు మనం ఏదైతే వర్క్ సీసీ రోడ్డు, తర్వాత కాంక్రీట్ రోడ్డుతో పాటు ఇంకా బీటీ రోడ్లు కూడా రాజేంద్ర నగర్లో సుమారు 26-27 లక్షల రూపాయలతోటి నిర్మాణం చేయడానికి మొదలుపెట్టడానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే గారు, వారు నివాసం కూడా దగ్గరలోనే ఉంది ఇక్కడ. కాబట్టి వారిని కూడా మీరు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరే స్టార్ట్ చేయాలి, మీ శిలాఫలకం ఇక్కడ పర్మనెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో వారిని పిలవటం జరిగింది. వారు కూడా దానికి అంగీకరించి వారి ప్రోగ్రామ్స్ మార్చుకుని ఇక్కడికి వచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే జనసేన పార్టీ నుంచి ఉషా కిరణ్ గారు, మా అమ్మాయి దీపిక, అట్లాగే సారిపల్లి గోవింద్ గారు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఇంకా జనసేన పార్టీ నాయకులు అందరూ ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్స్ నిర్మాణంలో ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లాస్ట్ 5 ఇయర్స్లో కూడా కంప్లీట్గా రోడ్లు అధ్వానంగా తయారైన విషయం అందరికీ తెలుసున్నది. పిల్లలను లింగ వివక్ష చూపకుండా పెంచాలని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. బుధవారం స్థానిక ఎస్ఆర్ శంకరన్ మీటింగ్ హాల్లో నిర్వహించిన కిషోరి వికాసం కార్యక్రమంపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, సెర్ఫ్, మెప్మా, ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఇంటర్మీడియట్ శాఖల సిబ్బందికి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో కిషోరి వికాసం కార్యక్రమం ఉద్దేశాన్ని బాలబాలికల హక్కులను గురించి తెలుసుకొని గ్రామ స్థాయికి తీసుకువెళ్లాలని తెలిపారు. భారతదేశంలో 11 నుండి 18 సంవత్సరాల వయసు మధ్య వయసు గల బాలబాలికల జనాభా 20% ఉందని వారి భవిష్యత్తును నిర్దేశిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని పలువురు పిలుపునిచ్చారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ జేడి బాబు ఆధ్వర్యంలో 35వ వార్డులో మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాలు తెలియజేస్తూ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 35వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు లంక త్రినాథ్, స్థానిక మహిళ పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్ వినియోగం ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. మత్తుకు బానిసై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. డ్రగ్స్ ను రవాణా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. డ్రగ్స్ వినియోగం రవాణాపై ఎవరికైనా సమాచారం ఉంటే పోలీసులకు అందించాలని కోరారు. మన పోలీస్ కమిషనర్ ఆదేశాల ప్రకారంగా సిఏ గారు 1 టౌన్ సిఏ గారు అయినా చాక్లెట్ సిఏ గారు వచ్చారు మాకు ఇక్కడికి. ఈ మహిళలందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే 35వ వార్డులోను ఒక గంజాయినా కొడుకు లేకుండా పరిగెట్టించాడు. కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా 1 టౌన్ సిఐ గారు జీడీ బాబు గారు గంజాయి నిషేధం, మద్యం అమ్మకాల మీద నిషేధం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మీ అందరూ 35వ వార్డు పరిసర ప్రాంతాలందరూ ప్రజలందరూ కూడా మహిళలు ఎక్కువ మోతాదులో ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే కమిషనర్ గారు రావడంతోనే చాలా అల్లర్లు చేసే అటువంటి వారందరినీ కూడా కట్టడం జరిగింది. నెక్స్ట్ మన జీడీ బాబు గారు మొన్న రీసెంట్గా ఏదైతే గంజాయి మొక్కలు ఉన్నాయో వెంటనే వచ్చిన వెంటనే వాటిని పట్టుకొని గంజాయిని నిషేధించడం జరిగింది. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ వారికి మౌలిక వసతులు కల్పించి తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని దక్షిణ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35, 39 వార్డులలో సుమారు 60 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ, కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావులు మాట్లాడారు. తన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తనను గెలిపించిన ప్రజలకు సేవ చేసుకుంటానని తెలిపారు. కార్పొరేటర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో తమ వార్డులో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఆయిల్ మిల్లు స్ట్రీట్లో గత పాలకులు సుమారు 3 సార్లు అంటే దగ్గర 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రజల అవస్థలు పడుతున్నప్పటికీ కూడా కేవలం కక్ష సాధింపు చర్యతో గత ప్రభుత్వంలో పాలకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ ఇది శాంక్షన్ అయ్యింది, వర్క్ ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా కేవలం ఆయన తాలూకా కక్ష సాధింపు చర్యలతో ఆపిన ఈ సీసీ రోడ్డుని ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అంబరాన్ని అంటే సంబరాలతో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అభివృద్ధి చేపడుతున్నారు. మన ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ ఈ రోడ్డును మనం వేసుకుంటున్నామంటే అది కూటమి ప్రజలు ఏదైతే కోరుకున్నారో, కూటమికి ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చారో, కూటమికి ఏ విధంగా అయితే ఆశీర్వాదం చేశారో, ఆశీర్వాదం చేసినట్టుగా ఆ ఆశీస్సులను తీసుకొని ప్రజలు ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో ప్రజల తాలూకా ఎక్స్పెక్టేషన్కి ఎక్కడ తగ్గకుండా అభివృద్ధి చేసి చూపిస్తుంది కూటమి ప్రభుత్వం. గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈరోజు ఎలక్షన్ ముందే మేము చెప్పాం, ఎన్డీఏ అధికారంలోకి రాగానే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థని, పొల్యూషన్ని, ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా నెరవేరుస్తామని చెప్పాం. ఈ గోల్డ్ సిటీని ఒక గ్రీన్ సిటీగా తయారు చేస్తాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటివరకు వార్డు పర్యటనలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. రానున్న రోజుల్లో ఇవాళ మనం మొదలుపెట్టాం రోడ్డుతో. ఇవాళ 35వ వార్డు ఆయిల్ మిల్లు ప్రాంతంలో సుమారు 36 లక్షలతో ఈ వర్క్ స్టార్ట్ చేశాం. అలాగే 39వ వార్డులో కూడా మసీద్ దగ్గర, అలాగే పెర్రీ రోడ్డు కూడా 2 రోడ్లు కూడా వేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో
ప్రతి ఒక్క ఏరియాని కూడా ఒక అద్దంలాగా తయారు చేయాలి. ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు వన్ టౌన్ నుంచి అటు వెళ్ళాలనుకునే వాళ్ళందరూ తిరిగి వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఎటువంటి డౌట్ లేదు. ఈరోజు రానున్న రోజు ఇంకా ప్రతి ఒక్క రోడ్డు కానీ యూజీడీ కానీ అలాగే ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చామో ప్రతి ఒక్కరు కూడా చేసి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రలో నిలిపే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మీ ద్వారా. విశాఖ తూర్పు నియోజకవర్గం 15, 23వ వార్డు వైసీపీ కార్పొరేటర్లు అప్పారి శ్రీవిద్య, గుడ్ల విజయసాయి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో వారు టీడీపీ కండువా వేసుకున్నారు. ఈ సందర్భంగా వెలగపూడి రామకృష్ణబాబు, పీలా శ్రీను మాట్లాడుతూ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కార్పొరేటర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీ పార్టీలో చేరినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. టీడీపీ గూటికి చేరుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, పలువురు టీడీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో 15వ వార్డు కార్పొరేటరు శ్రీవిద్య గారు, వారి ఈయన గిరి గారు దంపతులు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే 23వ వార్డు కార్పొరేటర్ గారు సత్యారెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వార్డులో అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు మన అందరం కూడా కష్టపడి ప్రజలకు సేవ చేయవలసిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ వారిద్దరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతం నుంచి కూడా ఇండిపెండెంట్గా గెలిచాక కానీ తర్వాత కానీ మామూలు సపోర్ట్ కానీ చంద్రబాబు నాయుడు విధి విధానాలకి కట్టుబడి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మేము పనిచేస్తామని ఇవాళ వచ్చినందుకు మేము కార్పొరేటర్లు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వార్డులో నాయకులందరికీ, మా పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మా నాయకులు కూడా కలిసి అందరం కలిసి టీమ్గా వెళ్తే విజయానికి రేపు విజయాన్ని సాధించవచ్చు. దానికి తోడ్పడాలని అందరినీ కోరుచున్నాను. నా సొంత ఇంటికి నేను వచ్చినంత ఆనందంగా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆశయ సాధన మన రాజధాని గురించి కానీ అమరావతి గురించి ఎంత కృషి చేస్తున్నారో, అలాగే మన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు 4 సార్లు ఎమ్మెల్యేగా నిల్చొని చరిత్ర తిరగరాశారు. అతను ఎల్లప్పుడూ నన్ను ఒక అన్నదమ్ముల్లాగా ప్రేమిస్తూ నన్ను ఆస్వాదించి ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం వెలగపూడి రామకృష్ణబాబు గారని నేను చెప్పడానికి ఎట్టి మాత్రం ఇదేమను. జీవితాంతం అతనికి రుణపడి ఉంటానని, ఎప్పుడూ పార్టీకి కష్టపడతానని నమస్కరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవిద్య. నేను 15th వార్డ్ కార్పొరేటర్ని. నేను ఒక ఇండిపెండెంట్గా గెలిచాను. దానికి కారణం మన వెలగపూడి రామకృష్ణ బాబు గారే. ఎందుకంటే మాకు ఒకసారి స్టాండ్ తీసుకోవాలి అన్న ఒకసారి మేము బ్యాక్ అడుగు వేయవలసి వచ్చింది. కానీ సార్ మా వెంటుండి మమ్మల్ని నడిపించి గెలిపించి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. దానికి ఎప్పుడు కూడా మేము రుణపడే ఉంటాము. అండ్ నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 33% రిజర్వేషన్ ఇవ్వకపోతే నేను ఆ పొజిషన్కి నేను వెళ్తాను అంటే ఫస్ట్ అటెంప్ట్ చేశాను, కానీ నాకు రాలేదు సీట్. నెక్స్ట్ అటెంప్ట్ 33% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత నాకు సీట్ వచ్చింది. సో నేను దీనికి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడే ఉన్నాను. నాకు ఈరోజు పార్టీలో మళ్ళీ మన పార్టీలోకి వచ్చామన్న ఆనందం చాలా ఉంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా సోమవారం బాధ్యతలు చేపట్టిన ఎంవి ప్రణవ్ గోపాల్ బుధవారం సిరిపురంలోని విఎంఆర్డీఏ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులతో ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ చిట్ చాట్ చేశారు. విఎంఆర్డీఏ చేపట్టే కార్యక్రమాలకు పాత్రికేయులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తమ చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వామ్యమై అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా పాత్రికేయులు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్కు సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ వి డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్,
ఈటీవీ సీనియర్ జర్నలిస్ట్ ఆదిత్య పవన్, మరికొంతమంది పాత్రికేయులు, వీడియో జర్నలిస్టులు ప్రణవ్ను సత్కరించారు. పాత్రికేయులు తనను అభినందించడం పట్ల విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ హర్షం వ్యక్తం చేశారు. ఆ రోజున అరెస్టులు పర్వాలను గుర్తొచ్చింది. అన్ని పోరాటాలు విచిత్రం ఏంటంటే ఇదే కూడా ఎదురుకుండా 2-3 సందర్భాలు పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీ గేటు దగ్గర 2024 మళ్ళీ ప్రభుత్వం రావడం, విద్యార్థి నాయకుడు ప్రణవ్ గోపాల్ విఎంఆర్డీ అవ్వడం సంతోషం. మా జర్నలిస్టుల తరఫున ముఖ్యంగా ఒక మిత్రుడిగా, ఆప్తుడిగా, సోదరుడిగా జాయ్ జమీమా కేసును సిబిఐకి బదిలీ చేయాలని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ డిమాండ్ చేశారు. జమీమా కేసును సిబిఐకి బదిలీ చేయాలని న్యాయస్థానంలో పిటిషన్ వేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా విజయ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమీమా అమాయకురాలని చెప్పారు. 3 సార్లు కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆమె నుంచి ఏ సమాచారం రాబట్టగలిగారని ప్రశ్నించారు. జమీమా వెనుక ముఠా ఉందని పోలీసులు చెప్పారని, ఇంతవరకు ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. నగర పోలీసులు జమీమాపై హనీ ట్రాప్ హత్య సెక్షన్లో పెట్టడాన్ని హర్ష్ కుమార్ ఖండించారు. ఈ కేసు సిబిఐ విచారణతోనే నిజాలు బయటపడతాయని అన్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి జమీమాను జైల్లో పెట్టారని విమర్శించారు. జాయ్ జమీమా హానీ ట్రాప్ అని అమ్మాయి హానీ ట్రాప్ చేసి చాలామందిని దోచుకుందని, చాలా ట్రాప్ చేసి ఆమె వెనకాల పెద్ద ముఠా ఉందని రకరకాల కథనాలు వచ్చినాయి. పోలీస్ కస్టడీకి ముందుగానే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చేస్తే నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి హిప్నాటిజంలోకి వెళ్ళిపోతానేమో అని భయపడి పోలీస్ కస్టడీ అరెస్ట్ చేసేంతవరకు అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవన్నీ చూసిన తర్వాత మీరు కూడా జనరల్గా ఎంఆర్పి రేటింగ్, హానీ ట్రాప్ కేసు, ఒక అమ్మాయి చాలామందిని హానీ ట్రాప్ చేసింది, జనరల్గా అందరూ ఇంట్రెస్ట్ చూపెడతారు. ఇంకా యూట్యూబ్ ఛానల్కి అయితే పండగ. ఆడెవడో ఉన్నాడు, ఆడి పేరేంటంటే ఆడు జూడే గిడో జూడే ఆవిడ ఉన్నాడు. ఆడైతే ఇంకా ఎంత దారుణంగా అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారంటే అందరూ కలిసి అక్టోబర్లో జరిగింది. అక్టోబర్ 4వ తారీఖున జరిగింది. నవంబరు, డిసెంబర్ 4వ తారీఖు వస్తే 2 నెలలు అవుతుంది. హానీ ట్రాప్ కేసు సెక్షన్లు ఏముండాలండి? హానీ ట్రాప్కి సంబంధించిన సెక్షన్లు ఉండాలి. ఆమె మీద పెట్టిన సెక్షన్లు ఏంటి? అటెంప్ట్ టు మర్డర్. 3 కేసుల్లోనూ అటెంప్ట్ టు మర్డర్. ఎవరికి ఇచ్చిన గాయం అవ్వలేదు, ఎవరికి ఇచ్చేది. ఇంకొక విచిత్రం ఏంటంటే పెద్ద ముఠా ఉందన్నారు మిస్టర్ సిపి. ఆ ముఠాలో సభ్యుల్ని ఇప్పుడు దాకా ఎంతమందిని అరెస్ట్ చేశారు మిస్టర్? తక్షణమే విశాఖ ఫిషింగ్ హార్బర్ మత్స్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఫిషింగ్ హార్బర్లోని ఫిషరీస్ జేడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జేడీకి వినతి పత్రం అందించారు. అనంతరం మీడియాతో సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ డ్రైవర్లు కళాశీలకు చెందిన వలలు, ఇతర వేట సామగ్రిని భద్రపరుచుకున్నట్టుకు వసతి కల్పించాలని కోరినట్టు తెలిపారు. అలాగే మత్స్య కార్మికులు విశ్రాంతి తీసుకోవడానికి, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి భవనాన్ని కేటాయించాలన్నారు. మత్స్యకార భరోసా 2024 నిధులను సత్వరమే విడుదల చేసి యాంత్రిక బోట్లు వినియోగించే మత్స్యకారులకు 50% రాయితీతో డీజిల్ను అందించాలని తెలిపారు. బోటు ప్రమాద సమయంలో మరణించిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా 20 లక్షలు చెల్లించాలని, ప్రతి బోటుకు
10 లైఫ్ జాకెట్స్ ఉచితంగా ఇవ్వాలన్నారు. హార్బర్లో చేపల వ్యాపారం చేసే వారికి ఐస్ బాక్సులను సబ్సిడీపై ఇవ్వడంతో పాటు బోటు మరమ్మతులకు సబ్సిడీపై లోన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పేరుతో మీరు అందరూ ఖాళీ చేసేయాలని చెప్పని ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడి ఎవరి కోసమైతే ఫిషింగ్ హార్బర్ నిర్మించబడిందో దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మత్స్యకార మహిళలందరినీ కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళని బయట పెట్టేసేటటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. మేము అన్నది అభివృద్ధి కావాల్సిందే. అదే సందర్భంలో ఈ ఫిషింగ్ హార్బర్లో వేటకెళ్ళేటటువంటి మత్స్యకారులు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత అయినా లేకపోతే వాళ్ళ బోట్లు రిపేర్ చేసుకున్నప్పుడైనా వాళ్ళు కొంత సేద తీరడానికి ఒక హాలు కట్టాలి. దాంతోపాటు సమావేశాలు జరుపుకోవడానికి కూడా అది ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉండాలి. అలాగే ఫిషింగ్ హార్బర్ల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మత్స్యకార మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి సరైనటువంటి సౌకర్యం నిర్మించే దానిలో ఉండాలి. అప్పుడు దాకా కూడా వీళ్ళని ఇక్కడే వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. దాంతోపాటు కోల్డ్ స్టోరేజ్ కూడా వీళ్ళు పచ్చి చేపలు కానీ ఎండు చేపలు కానీ ఇవన్నీ నిల్వ చేసుకోవడానికి అవసరమైన కోల్డ్ స్టోరేజ్ అది కూడా ఆ రకమైనటువంటి సౌకర్యాలతోని ఇది నిర్మించబడాలి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీలంక ట్రింకోమలి వద్ద కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి రాగల 12 గంటల్లో మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పారు. దక్షిణ కోస్తా రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈదురు గాలులు గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేస్తాయని చెప్పారు. రేపు అనగా 28వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రెండవ రోజు అనగా రేపు 28వ తేదీన ఉండే అవకాశం ఉంది. మూడవ రోజు అనగా 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అది 29వ తేదీన. 30వ తేదీకి వచ్చినట్లయితే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. అనగా నాలుగవ రోజు అనగా 30వ తేదీన సత్యసాయి జిల్లా, బాపట్ల, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం వలన మీకు స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ అంటే ఉపరితలంలో భూమి మీద కూడా సౌత్ కోస్తా ఆంధ్రప్రదేశ్లో 45 నుంచి 55 వరకు గరిష్టంగా 65 కిలోమీటర్ల గాలులు వీచే అవకాశం ఉంది. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో 2024 నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ ప్రతినిధులు పైడా కృష్ణప్రసాద్, శ్రీధర్లు తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎక్స్పో వివరాలను తెలియజేశారు. విజయవాడలో ఈ నెల 29 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎక్స్పో జరుగుతుందని చెప్పారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలో ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం అవుతున్నాయని తెలిపారు. 29న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఎక్స్పోను ప్రారంభిస్తారని పైడా కృష్ణప్రసాద్, శ్రీధర్లు తెలియజేశారు. సో బేసిక్గా ఇదేంటంటేనండి, ఎక్స్పో ఒక ఉద్దేశం ఏంటంటే ఇస్ టు కనెక్ట్, బిల్డ్ అండ్ గ్రో. ఈ హైలైట్ ఆఫ్ ఎక్స్పోకి హైలైట్ ఏంటంటే ఇది మల్టీ సెక్టరల్ రిప్రజెంటేషన్స్ ఉంటున్నాయి అన్నమాట. బికాజ్ ఇదేమంటామంటే బికాజ్ వెన్ వి సే మల్టీ సెక్టరల్స్, every sector, whether it's a real estate or a tourism or MSME or heavy industries, anybody and everybody is are coming for this expo. We are expecting around 30,000 footfall in the 3 days. ఇంకా పెరిగినా కూడా పెరగడానికి అవకాశం ఉంది. మెయిన్గా ఎడ్యుకేటివ్ సెమినార్స్ ఇందులో చేయటం వల్ల కొత్తగా ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఆ ఎడ్యుకేటివ్ సెమినార్లకు వెళ్తే వాళ్ళకి కొంత ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఒక స్టాల్ పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగులు,
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి శ్రీనివాసు మాట్లాడుతూ దివ్యాంగులకు 2 సెంట్లు స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ సొమ్మును పెంచాలని డిమాండ్ చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ పోరాటం ఫలితంగా దివ్యాంగులకు పింఛన్ సొమ్మును ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలతో దివ్యాంగులు బ్రతకలేకపోతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని పింఛన్ సొమ్మును పెంచాలని కోరారు. ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. నా పేరు తొత్తరమూడి శ్రీనివాస్ మాదిగా. నేను వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. 2007 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖున వికలాంగుల ఆవిర్భావ దినోత్సవం ఇక్కడి నుంచే పురుడు పోసుకున్న విషయం అందరికీ విధేయతమే. మరి విశాఖపట్నం జిల్లా నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితిని విజృంభణ చేసిన మహానాయకుడు, మా యొక్క ఆపత్కాల బాధిత నాయకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి సభాపూర్వకంగా ఆయనకి ధన్యవాదాలు, జై భీములు తెలియజేస్తూ ఉన్నాం. మరి వికలాంగులకి ఆ రోజు 2007 సంవత్సరంలో 200 రూపాయల పెన్షన్ ఉంటే ఈవేళ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాల వల్ల, వికలాంగుల ఉద్యమాల వల్ల 6,000 రూపాయల పెన్షన్ తీసుకునే ఔదార్యం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తన భర్త రవికిరణ్ కు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని అతని భార్య ఇంటూరి సృజన ఆరోపించారు. విజయ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన భర్తకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. టీడీపీ నేతల తప్పుడు ఫిర్యాదులతో తన భర్తను పోలీసులు వేధిస్తున్నారన్నారు. తన భర్త రవికిరణ్ పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తుందని ఆరోపించారు. తన భర్త ఆరోగ్యం బాగోలేదని, పీటీ వారెంట్పై పోలీసులు తన భర్తను రాష్ట్రం అంతటా తిప్పుతున్నారని సృజన ఆరోపించారు. పోలీసులు సోషల్ మీడియా కార్యకర్తలను వేధించడం కోసమే పనిచేస్తున్నారని అన్నారు. ఏ కేసులనే తెలియట్లేదు, దేనికి పెడుతున్నారో తెలియట్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే హక్కు లేదండి. మీ దగ్గరకు వచ్చానంటే మీ వల్ల ఏమన్నా టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, మీ వల్ల ఏమన్నా న్యాయం జరుగుతుందని ప్రెస్ వరకు రావాల్సి వచ్చిందండి. నేను ఒక మనిషిని అరెస్ట్ చేసేటప్పుడు 24 గంటల్లో ఎందుకు ఏ స్టేషన్లో అరెస్ట్ చేశారో ఆ స్టేషన్ మాస్టర్స్ 24 అవర్స్లో కోర్టులో వాటిని ప్రొడ్యూస్ చేయట్లేదు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అరెస్ట్ చేసేటప్పుడు సొంత భార్యకు కూడా చెప్పకుండా ఈరోజు 20 రోజులైంది అతను ఏ స్టేషన్లో ఎక్కడ పెట్టి ఆయన ఇచ్చేస్తున్నారనేది ఆమెకు తెలియట్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. 35, 39 వార్డుల్లో 60 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వంశీకృష్ణ. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా శ్రీలంక ట్రింకోమలి వద్ద కేంద్రీకృతమైన అల్పపీడనం రానున్న 12 గంటల్లో మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ కేంద్రం. ఉత్తర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖను అభివృద్ధి పదంలో నడిపించడమే కూటమి లక్ష్యమని వెల్లడి. విఎంఆర్డీఏ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రణవ్ గోపాల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయుల సలహాలు, సూచనతో సంస్థను అభివృద్ధి పదంలో నడిపిస్తానని స్పష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.